హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కౌన్సిలింగ్ బడ్డీ. సో ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు టీఎస్ఎం సెట్, జేఈ మెయిన్స్ అండ్ ఆల్సో ఈ సెట్ లాంటి ఎనీ ఇంజనీరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి మీకు ఫ్రీగా గైడెన్స్ ఉంటుంది. సో ఒకవేళ మీకు మా ఛానల్ గురించి తెలియకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు టీఎస్ఎం సెట్, జేఈ మెయిన్స్ అండ్ ఈ సెట్ అండ్ ఆల్సో మేనేజ్మెంట్ అడ్మిషన్, యూనివర్సిటీస్, ఈ మ్యాటర్స్ మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో పర్సనల్గా నేను కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్నే కాబట్టి ఐ విల్ బీ షేరింగ్ ఆల్ ది నాలెడ్జ్ రిగార్డింగ్ ఇంజనీరింగ్ లైఫ్ అండ్ ఆల్సో మీకు టీఎస్ఎం సెట్ లేదా ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అనేది ఈ ఛానల్లో మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అప్లికేషన్ మీకు ఆల్ థింగ్ ఐడియాస్ వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ వీడియోలో వీ విల్ బి స్పీకింగ్ ఆన్ డస్ ద చీట్ కోడ్ వర్క్స్. సో చీట్ కోడ్స్ వాడడం వల్ల టీఎస్ఎంసెట్ అండ్ ఆల్సో ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం మంచిగా ర్యాంక్ గెయిన్ చేయొచ్చా, చేయలేమా? మీలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంటుంది. అసలు చీట్ కోడ్స్ చాలా ఛానల్స్, చాలా యూట్యూబ్ వీడియోస్లో మీరు చూస్తారు, లైక్ చీట్ కోడ్స్ వాడి 10 KBలో ర్యాంక్ తెచ్చుకోండి, ఈ 5 మేజర్ టిప్స్, ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి, ర్యాంక్ వచ్చేస్తుంది అని ఇలా చాలామంది చెప్తారు. బట్ మీరు చూసి వాటిని నమ్మాలో నమ్మొద్దు అనే స్టేజ్లో మీరు ఉంటారు. సో బికాజ్ నేను కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన కాబట్టి ఐ నో వాట్ ఈజ్ వాట్. సో ఆ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది మీకు లేకుండా ఒక వీడియోలో మీకు ఒకవేళ చీట్ కోడ్స్ వాడితే ఏమవుతుంది, వాడకపోతే ఏమవుతుంది అనే ఒక చిన్న ఇంటెన్షన్తోనే ఈ వీడియో పెడుతున్నా. సో ఈ వీడియోలో వీ విల్ బి టాకింగ్ ఆన్ చీట్ కోడ్స్ వాడితే ఏంటి, వాడకపోతే ఏంటి, ఒకవేళ ప్రిపేర్ అయ్యి రాస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, అసలు చీట్ కోడ్స్ ఎలా వర్కౌట్ అయితే, ఏ టైప్ ఆఫ్ చీట్ కోడ్స్ వాడాలి, ఈ రిలేటెడ్ టాపిక్స్ మీద నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ మీరు చీట్ కోడ్స్ ఒకవేళ ఎంసెట్లో యూజ్ చేస్తే ఎలా యూజ్ చేసుకోవాలంటే, మేజర్గా అందరూ ఏం చెప్తారు, ప్యాటర్న్ గీస్ చేసి మ్యాజిక్ ఫార్ములాస్ అట్లా వాడి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి అట్లా చేయాలి అని చెప్తారు. బట్ యాక్చువల్గా వర్కౌట్ అయ్యేది ఏంటి అంటే, నా సజెషన్ ప్రకారం ఇఫ్ యు ఆర్ యూజింగ్ చీట్ కోడ్స్, మీరు మొత్తం చీట్ కోడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా, ఇప్పుడు ఎంసెట్లో మనకి అరౌండ్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 160 క్వశ్చన్స్లో మీరు ఒక 40 క్వశ్చన్స్ వరకు కరెక్ట్గా అటెంప్ట్ చేసి రిమైనింగ్ 120 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చీట్ కోడ్స్ వాడి చేస్తే మీ ర్యాంక్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. బికాజ్ ఒకవేళ ఒక సిచ్యువేషన్ తీసుకోండి, మీకు ఏమీ రాలేదు, బట్ మీరు చీట్ కోడ్స్ వాడి మొత్తం 160 క్వశ్చన్స్ లేదా 100 క్వశ్చన్స్ అంతా చీట్ కోడ్స్ వాడే పెట్టిండు. బట్ మీకు కాన్ఫిడెన్స్ ఉండదు మీరు పెట్టినవన్నీ కరెక్టా కాదా అనేది. ఒకవేళ మీరు కాన్ఫిడెంట్గా ఫస్ట్లో ఒక 1 అవర్ స్పెండ్ చేసి ఒక 40 క్వశ్చన్స్ అట్లా సాల్వ్ చేసి అది పక్కన పెట్టుకొని ఈ 40 క్వశ్చన్స్ మీరు ఏదైతే చేసిండ్రో అది మంచిగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో 40 కాకుండా 30 అయితే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చీట్ కోడ్స్కి మనం గ్యారంటీ ఇవ్వలేం. లైక్ ఆ క్వశ్చన్ పేపర్లో చీట్ కోడ్స్ అనేటివి వర్కౌట్ అవుతాయా అవ్వయా అని ఒక డైలమాలో మీరు ఉంటారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు చీట్ కోడ్స్ వాడండి, బట్ మొత్తం పేపర్ మొత్తం చీట్ కోడ్స్ అనేది వాడకండి. జస్ట్ ఒక 100 to 50 క్వశ్చన్స్ అట్లా చీట్ కోడ్స్ పెట్టి రిమైనింగ్ ఏదైతే 60 క్వశ్చన్స్ ఉంటుందో మీ సొంతంగా మాక్ టెస్ట్ ఇచ్చిన క్వశ్చన్స్ కానీ లేదంటే రిపీట్ అయిన క్వశ్చన్స్ కానీ అందులో ప్యాటర్న్స్ ఉంటాయి. సో అవిటిని అబ్జర్వ్ చేసి అవి సాల్వ్ చేయండి. అవి సాల్వ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం కరెక్ట్ ఆప్షన్స్ పెట్టే ఛాన్స్లో మీరు ఉంటారు. అండ్ ఆల్సో ఎంసెట్లో మరీ అంత కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఏం రావు. బికాజ్ ఎంసెట్ అనేది అందరూ రాస్తారు. బికాజ్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నోడు, ప్రైవేట్ కాలేజ్లో చదువుకున్నోడు అండ్ ఆల్సో ఒక మంచి ఐఐటి అకాడమీలో చదువుకున్న వాళ్ళు అందరూ రాస్తారు కాబట్టి అందరినీ బేస్ చేసుకునే క్వశ్చన్ పేపర్ వస్తుంది. అండ్ ఆల్సో మీరు వన్ థింగ్ మీకు రాసే ముందు ఒకటి నాలెడ్జ్ ఉండాలి, ఏంటంటే మీకు ఎన్ని మార్క్స్ కావాలి, ఎంతకు అటెంప్ట్ చేయాలి అనేది ఒక చిన్న టార్గెట్ పెట్టుకొని పోవాలి. ఇప్పుడు మీరు టార్గెట్ పెట్టుకొని పోలేదనుకో, వన్ థింగ్ అక్కడ ఏమవుతుందంటే, నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అన్నీ నాకు రావట్లేదు అని ఒక మూడ్ ఆఫ్లో మీరు ఎగ్జామ్ అంతా రాస్తారు. బట్ అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ టైంలో మీరు రాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ అనేది పెరిగిపోతాయి. అట్లా కాకుండా మీరు జస్ట్ ఒక 50 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకొని పోండి. నేను 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీరు మ్యాథ్స్ అటెంప్ట్ చేస్తారా, ఫిజిక్స్ అటెంప్ట్ చేస్తారా, కెమిస్ట్రీ అటెంప్ట్ చేస్తారా మీరు చూసుకోవాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ నీకు కెమిస్ట్రీ వచ్చానుకో, కెమిస్ట్రీలో నువ్వు అరౌండ్ ఒక 10 క్వశ్చన్స్ వరకు ఇట్లా చేసుకుంటూ పోతున్నావు. అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయికుండా పోతుంది. బికాజ్ అది నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో నీకు ఫస్ట్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఆ మూడ్ అనేది మనము
ఇంక్రీజ్ అవుతా పోతుంది. లైక్ మంచిగా క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం అటెంప్ట్ చేయాలి అనే స్టేజ్లో మనం వెళ్ళిపోతాం. సో అలాంటప్పుడే నీకు నువ్వు రైట్ క్వశ్చన్స్ అనేటివి పెడతావు. సో నా అడ్వైజ్ ఏంటంటే చీట్ కోడ్స్ లాంటివి వాడండి, బట్ మొత్తం దాని మీదే డిపెండ్ అవ్వదు. ఎంతసేపు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు పెడతారు, బికాస్ ఆ చీట్ కోడ్స్ పెట్టడం వల్ల నేను పర్సనల్గా చెప్తున్నా, లైక్ చీట్ కోడ్స్ మీద యూట్యూబ్ వీడియో పెడితే అది అరౌండ్ 50K వ్యూస్ వరకు వస్తున్నాయి. సో అందుకే అందరూ చీట్ కోడ్స్ మీద పెడుతున్నారు. అంతేగాని మీకు యూజ్ అవుతాయా యూజ్ అవ్వయా అని ఎవడు ఆలోచించడు. సో మీరు ఎఫెక్ట్ అవుతారు, ఆ వాళ్ళేం కాదు, వాళ్ళు చెప్తారు వెళ్ళిపోతారు, బట్ మీరు అనేది ఎఫెక్ట్ అవుతారు. సో మీరు వాడే ముందు జస్ట్ చూస్ చేసుకొని వాడండి, ఏదైతే వర్కౌట్ అవుతుందో అది వాడండి. ఈ ఛానల్లో నేను చెప్తాను లాస్ట్ ఎగ్జామ్కి ఒక 10 days ముందు చీట్ కోడ్స్ మీద ఒక సిరీస్ కూడా వేస్తాను. సో దాని మీద మీకు ఐడియా వస్తుంది ఏవేవి వాడాలి ఏవేవి వాడాలి. అంతేగాని మొత్తం చీట్ కోడ్స్ వాడి మొత్తం ఎగ్జామ్ అంతా దాని మీద డిపెండ్ అయ్యి ఈ 1 month ప్రిపరేషన్ ఏం చేయకుండా చీట్ కోడ్స్ మీద డిపెండ్ అవుతామంటే మీరే లూజ్ అవుతారు. బికాజ్ యాజ్ అ సీనియర్ అడ్వైజర్ నేను చెప్తున్నా, చీట్ కోడ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి, బట్ మీరు కొంచెం సొంతంగా వర్కౌట్ చేసి ఒక 20 to 30 క్వశ్చన్స్ ఓన్గా ప్రిపేర్ అయ్యి పెట్టి నెక్స్ట్ మీకు రాని క్వశ్చన్స్ అన్ని చీట్ కోడ్స్ వాడి పెడితే ఒక మంచి క్యూరియాసిటీ కానీ లేదా మంచి మూడ్ ఆఫ్ కానీ అవుతుంది మీకు ఎగ్జామ్లో మంచిగా ఆన్సర్స్ రాయడానికి. సో మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ చీట్ కోడ్స్, లైక్ చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయా అవ్వయా. ఒక 40 క్వశ్చన్స్ వరకు మీరు సొంతంగా ప్రిపేర్ అయ్యి ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అసలు రియాలిటీ ఏంటంటే మీరు యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి, ఆ రిసోర్సెస్ యూజ్ చేసుకొని మంచిగా ర్యాంక్ గెయిన్ చేసుకోవచ్చు. ఈవెన్ 10K 5K ర్యాంక్ కూడా వస్తుంది. బట్ ఎవరికి వస్తుంది? ఎవరైతే కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తారో. స్మార్ట్గా థింకింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ మీకు నేర్చుకోవాల్సింది ఏంది, ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నాయో అవి కాన్సన్ట్రేట్ చేయాలి. అవి చేసి అవి ప్రిపేర్ అయ్యి ఒక 40 మార్క్స్ వరకు గెయిన్ చేసినాం. మనకి ఇప్పుడు జనరల్గా 10K ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ కావాలి? 70 మార్క్స్ కావాలి. 70 మార్క్స్ అంటే నువ్వు ఒక 40 నువ్వు సొంతంగా పెట్టినావు కరెక్ట్ అయితే, సో 40 పక్కన పెట్టేసి ఈ రిమైనింగ్ 30 అయితే ఏదైనా నువ్వు ఆల్రెడీ 40 అటెంప్ట్ చేసినావు. 120లో 120 క్వశ్చన్స్కి నువ్వు చీట్ కోడ్స్ వాడి 120 క్వశ్చన్స్లో ఒక 30 క్వశ్చన్స్ చేయలేవా? చేస్తావు, బికాస్ కొన్ని వర్కౌట్ అయితే కొన్ని అవ్వవు. సో నువ్వు వర్కౌట్ అయ్యేవి కొంచెం టైం స్పెండ్ చేసి చేస్తే యూ విల్ బి గెటింగ్ బెస్ట్ కాలేజ్. సో ఒకవేళ నీకు 60 మార్క్స్ వచ్చినా కానీ నువ్వు మంచి కాలేజ్లో ఎంటర్ అవుతావు. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి, మొత్తం చీట్ కోడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా జస్ట్ ఒక రేషియో పెట్టుకో. 50% నేను సొంతంగా అటెంప్ట్ చేస్తాను, 50% చీట్ కోడ్స్ వాడే అటెంప్ట్ చేస్తాను. ఈ 50%లో నీకు 25 మార్క్స్ వచ్చినాయి, ఈ దీంట్లో 20, 25, 30 మార్క్స్ అట్లా వచ్చినాయి అనుకో, నీకు ఒక 50-55 మార్క్స్ అసలు వస్తుంది. నీకు 20K బిలో ర్యాంక్ ఈజీగా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడే నువ్వు కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి. ఇప్పుడు మొత్తం చీట్ కోడ్స్ వాడినావు అనుకో, 160 క్వశ్చన్స్లో చీట్ కోడ్స్ అన్నీ వాడేసినావు, తిప్పి కొడితే నీకు ఒక 25 to 30 మార్క్స్ ఎత్తావు, నువ్వు క్వాలిఫై కూడా కావు. సో అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి, మొత్తం చీట్ కోడ్స్ కాకుండా కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకో. బికాజ్ నీకు టైం ఉంది, ఇంకా ఒక 20 to 25 days ఉంది. సో మీరు ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే అంత మంచిగా మీ ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయ్యకుండా పోతుంది. అండ్ ఆల్సో యాక్చువల్గా నేను చెప్తా, యాక్చువల్గా వర్కౌట్ అయ్యేటి ఎలా అంటే మీకు లైక్ కోఆర్డినేట్ జామెట్రీ అని ఒకటి ఉంటుంది, లైక్ సర్కిల్స్, పారాబోలాస్ కానీ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్, పారాబోలా ఈక్వేషన్, ఇలా మీకు కాన్సెప్ట్స్ ఉంటాయి మ్యాథ్స్లో. అక్కడ ఏమవుతుందంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ 1, 2 and 3, 4 అని ఇట్లా ఒక క్వశ్చన్ ఇస్తుంది. అప్పుడు మీకు ఆప్షన్స్లో ఏముంటాయి, మీకు x² + y² ఇట్లా మీకు ఆప్షన్స్ ఇస్తాయి. అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఆ పాయింట్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే 0 వస్తుందో అది రైట్ ఆప్షన్. కానీ ఎంసెట్ ఏమైందంటే ఇలా మీరు అందరు చీట్ కోడ్స్ వాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వీరంతా చీట్ కోడ్స్ వాడుతున్నారని అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయలేకుండా వాళ్ళు ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు నువ్వు 1, 2 నేను చెప్పిన సబ్స్టిట్యూట్ చేయండి 0 వస్తుంది, మీరు అందరూ కూడా మాక్ టెస్ట్లలో అట్లాంటివి వాడింటారు. బట్ ఎంసెట్ వాళ్ళు ఏం చేశారంటే ఎంసెట్ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు అన్ని క్వశ్చన్స్ ఇది మోడల్లో ఇచ్చేసారు. ఎందుకంటే అందరూ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు, ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి, స్టూడెంట్స్ అనేది ఫేక్గా పోర్ట్రే అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే అన్ని ఆప్షన్స్ సాటిస్ఫై అయ్యేలా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు చీట్ కోడ్స్ వర్కౌట్ అవ్వకుండానే ప్రిపేర్ అవుతున్నాయి క్వశ్చన్ పేపర్స్ అన్ని. మీరు 2024 పేపర్స్ తీసుకోండి, 2023 పేపర్స్ తీసుకోండి, అందులో చీట్ కోడ్స్ వాడి చేసిన వాళ్ళు చాలా తక్కువ. 2022లో 2021లో చీట్ కోడ్స్ వర్కౌట్ అయినాయి అండ్ ఆల్సో ర్యాంక్స్ వచ్చినాయి.
బట్ లాస్ట్ 2 ఇయర్స్లో ఏమైందంటే వీళ్ళకు చీట్ కోడ్స్ వాడుతున్నారు అని తెలిసిపోయింది. సో అలాంటప్పుడు ఏమైందంటే పేపర్ ప్యాటర్న్ అంతా మార్చేసిండ్రు. కొంచెం హార్డ్ క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం అండ్ ఆల్సో ఆప్షన్స్ అన్నీ ఒకేలా ఇవ్వడం, మీరు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయకుండా చూడడం అన్నీ మొత్తంగా ఆ టైప్ ఆఫ్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో మీరు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు లేదా ఎలిమినేట్ చేసేటప్పుడు మీరు చూస్ చేసుకోవాలి. లైక్ మీరు 1,2 లైన్ 1,2 పాయింట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఏది 0 వస్తే అదే ఆన్సర్ అండ్ ఆల్సో నన్ ఆఫ్ ది ఎబోవ్ ఉన్నాయన్నీ అదే ఆన్సర్, ఆల్ ది ఎబోవ్ ఉన్నాయన్నీ అదే ఆన్సర్. అట్లా కాకుండా మీరు కొంచెం వర్కౌట్ చేసి కొంచెం ఆలోచించి పెట్టండి ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఆల్ ఆఫ్ ది ఎబోవ్ ఉన్న అన్ని కరెక్ట్ ఆన్సర్లు కావు, నన్ ఆఫ్ ది ఎబోవ్ ఉన్నాయన్నీ అన్ని కరెక్ట్ ఆన్సర్లు కావు, 0 ఉన్నాయన్నీ కరెక్ట్ ఆన్సర్ కావు. చెప్తారు యూట్యూబ్ ఛానల్స్ లైక్ 90%, 95% ఇదే వర్కౌట్ అవుతుంది, ఇదే ఉంటుంది. బట్ వాళ్ళు ఏమైనా ఎగ్జామ్ రాసి వచ్చారా లేదా వాళ్ళకి ఏమైనా ర్యాంక్స్ వచ్చాయా యూజ్ చేసి? వాళ్ళు ఒకసారి గ్యారంటీగా చెప్పమనండి, లైక్ చీట్ కోడ్స్ వర్కౌట్ కాకపోతే మేము మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, ఇది వాడి చూడండి, వర్కౌట్ అవ్వకపోతే నాది గ్యారంటీ అని ఏమైనా చెప్తారా? చెప్పరు. బికాజ్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ వాళ్ళ వ్యూస్ కోసం అలా చేస్తారు. సో నువ్వు చూస్ చేసుకోవాల్సింది ఏంటి? నీ కెరియర్ అనేది ఇంపార్టెంట్. సో నువ్వు ఎంత వర్కౌట్ చేస్తావో అంత మంచి ఛాన్స్, అంత మంచి ఇంజనీరింగ్ లైఫ్ అనేది నీకు ఉంటుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీరు బైపీసీ వాళ్ళు కూడా ఉండుంటే మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటి? మీకు ఒకవేళ మంచి కాలేజ్ కావాలి అంటే 50% ఆఫ్ ది క్వశ్చన్స్, ఒక 80 కాకుండా కానీ జస్ట్ 40 క్వశ్చన్స్ అన్నా, మీరు 25 క్వశ్చన్స్ అన్నా అది మంచిగా అటెండ్ చేసి మీ సొంతంగా రిమైనింగ్ అన్నీ చీట్ కోడ్స్ వాడండి. అన్నీ వర్కౌట్ అవ్వవు కదా, బికాజ్ అన్ని చీట్ కోడ్స్ వాడితే మీరే రిస్క్లో పడతారు. అండ్ ఆల్సో మాక్ టెస్ట్లు, ఇంపార్టెంట్ టాపిక్స్, ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ మీద కొంచెం మీరు టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తే పోండి. బికాజ్ మీకు అది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక్కటే మీరు ఈ 25 days చేశారనుకోండి, దాంట్లో మీకు మంచిగా స్కోర్ చేసే ఆప్షన్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద, చీట్ కోడ్స్ మీద ఇట్లా వర్కౌట్ చేశాను. అండ్ ఆల్సో ర్యాంక్ విన్స్ పర్సెంటైల్ అండ్ ఆల్సో ర్యాంక్ విన్స్ మార్క్స్, ఇదంతా నేను లాస్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. సో మీరు ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అనేది కొంచెం చూసి దాన్ని లైక్ చేసి షేర్ చేస్తే లైక్ మీకు కూడా మంచి ఐడియా వస్తుంది. అండ్ ఈ ఛానల్లో ఎవ్రీథింగ్ రియాలిటీ ఉంటుంది. లైక్ నేను చెప్పను, నేను కూడా చెప్పొచ్చు ఈ టైప్ ఆఫ్ చీట్ కోడ్స్ వాడండి, అది వాడండి, ఇది వాడండి అని. బట్ మీ కెరియర్ రిస్క్లో ఉంటుంది. సో మీరు చీట్ కోడ్స్ లాంటివి ఒక లాస్ట్ 5 days ప్రిపేర్ అవ్వండి. ఈ 20 days అంతా మీరు ఒరిజినల్ ప్రిపరేషన్ చేసుకోండి. సో అలాంటప్పుడే మీకు మంచి ర్యాంక్ అనేది గెయిన్ చేస్తారు. సో అంతేగాని ఏది పడితే అది నేర్చుకున్నారనుకోండి, మీరే రిస్క్లో పడతారు. అండ్ ఆల్సో యూట్యూబ్లో అడిక్ట్ అవ్వకండి. యూట్యూబ్ ఆల్గోరిథమ్స్ ఎట్లుంటాయంటే, మీరు చీట్ కోడ్స్ మీద వీడియోస్ చూస్తున్నారు అని వాళ్ళకి తెలిసిందంటే చీట్ కోడ్స్ మీద ఉన్న వీడియోస్ అన్నీ మీకు మీ ఫోన్లో వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు మీరు ఏమవుతారంటే టైం వేస్ట్, అన్ని వీడియోస్ చూసి టైం వేస్ట్ అనేది మీకు ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రిఫర్ చేసుకోండి. నాదైనా కానీ ఏదైనా కానీ ఒక్కటే ప్రిఫర్ చేసుకొని ఒక్కటి దాని మీద మొత్తం ప్రిపరేషన్ చేసుకోండి. అలాంటప్పుడే మీరు మంచిగా స్మార్ట్ వర్క్ చేసి ర్యాంక్ అనేది గెయిన్ చేస్తారు. సో నా అడ్వైస్ ప్రకారం ఒకటే యూట్యూబ్ ఛానల్ ప్రిఫర్ చేసుకోండి. అంతేగాని మల్టిపుల్గా చూడండి, ఇప్పుడు మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటే మీరు దేన్ని యూజ్ చేసుకోరు. అదే ఒకటి ఉన్నాయనుకోండి, మీరు దాని మీద ఫోకస్ చేస్తారు, ఒక్కటే వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక్క యూట్యూబ్ ఛానల్ వల్లనే మీకు ర్యాంక్ అనేది వస్తుంది. సో మీరు బిఫోర్ సెలెక్ట్ వన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రిపేర్ ఫ్రమ్ దాట్. అండ్ ఆల్సో ఇంకా చెప్పాలి అంటే మీరు ఎలాంటివి వాడండి అంటే చీట్ కోడ్స్, రాంగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం, ఈజీ క్వశ్చన్స్ని ఫస్ట్గా అటెంప్ట్ చేసి హార్డ్ క్వశ్చన్స్ని లాస్ట్లో గెస్ చేసి పెట్టడం. అండ్ ఆల్సో ఆప్షన్స్ అన్నీ మీరు కంపేర్ చేస్తే 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అయితే డిఫరెంట్ ఉంటుంది, మీకు అదే కరెక్ట్ ఆన్సర్ అని తెలుస్తుంది. అది రాంగ్ ఆన్సర్ యాక్చువల్లీ. ప్రిపేర్ చేసేవాడు ఎట్లా అంటే, ఇప్పుడు 4 ఆప్షన్స్లో ఒకటి డిఫరెంట్ ఉంటే అందరూ డిఫరెంటే పెడతారని అదే ఒక డైలమాలో వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. సో నువ్వు దానికి అలవాటు పడిపోయినావు అనుకో, అది పక్కాగా రాంగ్ ఆన్సరే. ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు మీరు కొంచెం స్మార్ట్ వర్క్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్స్, రిపీట్ అయ్యే క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్లు, ఇట్లా ఈ టైప్ ఆఫ్ రిసోర్సెస్ మీద టైం ఎక్కువ స్పెండ్ చేశారు అనుకోండి, మీరు మంచి ర్యాంక్ గెయిన్ చేసుకుంటారు. అండ్ ఆల్సో నేను ఇచ్చే పర్సనల్ అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్మార్ట్ వర్క్, సెకండ్ థింగ్ హార్డ్ వర్క్, థర్డ్ థింగ్ చీట్ కోడ్స్. మీరు ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి.
ఫస్ట్ స్మార్ట్ వర్క్గా మీ స్మార్ట్ వర్క్లు అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఒక యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేసి. హార్డ్ వర్క్ అంటే మీరు స్మార్ట్ వర్క్లో తెలుసుకున్న టాపిక్స్ అన్నీ హార్డ్ వర్క్తో మీరు అదంతా సాల్వ్ చేసి హార్డ్ వర్క్తో మీరు అంతా నేర్చుకొని దెన్ చీట్ కోడ్స్ మీద పడండి. అప్పుడే మీకు మంచి ర్యాంక్ ఏం చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ ది అడ్వైజెస్ ఆఫ్ మైండ్. సో నేను పర్సనల్గా మీకు చెప్తున్నా ఏంటంటే చీట్ కోడ్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకండి. చీట్ కోడ్స్ అనేవి వర్కౌట్ అవుతాయా అవ్వయా మీకు తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. సో మీరు ఎంత మంచిగా వర్కౌట్ చేస్తే అంత మంచి ర్యాంక్ అనేది వస్తుంది. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎవ్రీథింగ్ రిసోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. సో మీరు చీట్ కోడ్స్ అనేటివి ఎక్కువగా వాడకండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంప్రూవ్ చేసుకోండి మీ నాలెడ్జ్ అంతా. సో మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి కాన్సన్ట్రేట్ చేయాలో అది చేసుకోండి. దెన్ దాని మీద వర్కౌట్ చేయండి. అప్పుడు లాస్ట్ 10 days, లాస్ట్ 5 days చీట్ కోడ్స్ మీద కూర్చోండి. అప్పుడు నేర్చుకోండి. ఒక 40 క్వశ్చన్స్ వరకు సొంతంగా అప్లోడ్ చేసుకోండి. రిమైనింగ్ 120, 100 క్వశ్చన్స్ వరకు చీట్ కోడ్స్ వాడి పెట్టండి. అప్పుడు నేను గ్యారంటీ ఇస్తున్నా మీకు ర్యాంక్ తెచ్చుకొని ఆపగలడు. అండ్ ఆల్సో నీకు ర్యాంక్ రావడానికి చాలా 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 ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అయికుండా పోతాయి. సో నువ్వు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే వన్ థింగ్ ఇస్ దట్ నువ్వు వర్కౌట్ చేసుకోవాలి, నువ్వు సొంతంగా ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఎవరు పడితే వాడు చెప్తుండు అది చేద్దాం ఇది చేద్దాం అంటే నువ్వే ఎండ్ ఆఫ్ ద నీ కెరీర్ స్పాయిల్ అవుతుంది. సో నువ్వు మంచిగా కాన్సన్ట్రేట్ చేసి చదువుకో. ఇప్పుడే నీకు ర్యాంక్ అనేది వస్తుంది. అంతేగాని చీట్ కోడ్స్ వాడితే వస్తుంది అని చాలామంది చెప్తారు, బట్ అది వర్కౌటే అవ్వదు. సో ప్రిఫర్ యువర్ స్మార్ట్ వర్క్, యువర్ హార్డ్ వర్క్, దాని మీదే డిపెండ్ అవ్వు. అండ్ ఆల్సో చీట్ కోడ్స్ లాంటివి అస్సలు నమ్ము, బట్ ఇప్పుడు కాదు, లాస్ట్ 5 days జస్ట్ అలా ఒక అటెంప్ట్ ఇచ్చిపోండి అంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్సో subscribe my channel and also like this and share this all this kind of stuff with my channel. So Instagram lo kuda follow avvachu and we provide mentorship for and guidance for all the rank and seat getting opportunities. So meeru ma YouTube channel lo visit avvandi and also ma ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కౌన్సిలింగ్ బడ్డీ అని కొడితే మీకు ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఇంజనీరింగ్ లైఫ్ అనేది వచ్చేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో us on Instagram. Thank you. All the best.